ఈ రోజు కూడా మీరు చర్చిలో చూస్తే 40% మంది ఆరాధన అయిన తర్వాత వచ్చి ఉంటారు. ఎందుకంటే వారికి తెలీదు ఆరాధించడం ఎంత మహత్వం ఉందో. వారు అనుకుంటారు చర్చిలో మొదటిగా ఆరాధన ఉంటుంది, తర్వాత వాక్యోపదేశం ఉంటాము, మనం వాక్యం వినడానికి వెళ్తామని. అయితే దేవుడు ఎక్కడ ఉంటాడు? వాక్యం చెప్తుంది స్వర్గం అనేది ఆయన యొక్క సింహాసనం అంట, అది ఆయన ఆఫీస్ అంట. కానీ మనుషులు ఆఫీసులో ఉంటారు, ఇంటికి వచ్చేస్తారు. మరియు భూమి ఆయన యొక్క పాదపీఠం అని రాయబడింది. ఎందుకని పాదపీఠమైన భూమి మీద ఆయన నివసించలేడు. అలాగే ఆయన కూడా ఆఫీస్ లో ఎలా ఉండగలడు? ఎప్పుడైతే మీరు ఆయనను ఆరాధించడం ప్రారంభిస్తారు, ఆయన ప్రెజెన్స్ మీపై దిగుతుంది. అప్పుడు దేవుని ఆత్మ మీతో మాట్లాడతాడు. ఆయన మీ యొక్క గ్రౌండ్ ని తయారు చేస్తాడు. రైతు విత్తనములు వేసేటప్పుడు మొదటిగా భూమిని తయారు చేస్తాడు. కొన్నిసార్లు మీరు ఆరాధించేటప్పుడు కూడా అప్పుడు మీ భూమి తయారవుతుంది. కొన్నిసార్లు మీరు ఆరాధించేటప్పుడు మీ భూమి సిద్ధపడి ఉంటే అప్పుడు దేవుడు మీతో మాట్లాడతాడు. ఎన్నోసార్లు నేను ఆరాధించేటప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు, కానీ జనాలకి ఆరాధన అనే పదానికి అర్థమే తెలియదు. దేవుడు ఆరాధించే వారి మధ్యలో ఉన్నాడు. అందుకని ఎప్పుడైతే మీరు ఆరాధిస్తారో దేవుని యొక్క ప్రెజెన్స్ మీ లోపలికి వస్తుంది, మీతో మాట్లాడుతుంది, మిమ్మల్ని విడిపిస్తుంది, మీ కన్ఫ్యూజన్స్ తొలగిపోతాయి. నిదానంగా మిమ్మల్ని నడిపించడం మొదలు పెడతాడు. ఎంతమంది ఇంట్లో ఆరాధించేవారు ఉన్నారు? చాలా తక్కువ మంది. మీరు వంట చేస్తూ కూడా ఆరాధిస్తూ ఉండండి. ఈ రోజు నుండి ఈ మాటలు మీరు రాసుకొని పెట్టుకోండి. ఆరాధించడం అనే అలవాటు వేసుకోండి. ఎందుకంటే విడుదల సమీపంగా ఉంది. విడుదల పొందకూడదని సాతాను ఆశిస్తాడు, కానీ మీకు విడుదల కలుగుతుంది యేసుక్రీస్తు నామములో.